కాపు సంక్షేమ వృద్ధాశ్రమ సేవా సమితిని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మొగులుబాబు సత్యనారాయణ, అయినాబత్తిన నరసయ్య, బేతంశెట్టి హరిబాబు, ఆరిగ ప్రతాప్, జల్లిపల్లి పూర్ణచంద్రరావు, గాదే వెంకటకృష్ణారావు, ధనుంజయ్ తదితరులు బాగున్నారు. అందరూ కాపు కమ్యూనిటీ మొత్తం కూడా ఒంగోలు పట్టణానికి సంబంధించిన కాపులందరూ కూడా ఈరోజు కాపు వృద్ధుల ఆశ్రమము మరియు కాపు ప్రకృతి వైద్యశాల దానిపైన మేమందరం కాపులు అనుకొని జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఎక్కడ కాపు కమ్యూనిటీకి సంబంధించిన వృద్ధాశ్రమం అనేది ఎక్కడా లేదు. సరే లేని పక్షాన మాకు మంచి వ్యక్తి 5 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా 2 సార్లు మినిస్టర్గా చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన మేమంతా వాసాన్ని పిలుచుకుంటాం. ఆయన మాకు చిరకాలం నుంచి ఎమ్మెల్యేగా కాకపోయినప్పుడు కూడా మాకు మంచి స్నేహితుడు, మా పిల్లకాయలందరితో కూడా తిరిగారు. వారిని అడగగానే ప్రభుత్వానికి సిఫారసు చేసి ఇక్కడ ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ, జాయింట్ కలెక్టర్, చీఫ్ సెక్రటరీ అన్నీ కూడా ఫైలు కడిపించి ఈ స్థలాన్ని ఇవాళ కాపులకి వృద్ధుల ఆశ్రమం కట్టుకోవడానికి ఆయన చేతుల పైనగా శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టినందుకు ఆయనకు ముందుగా ఆయన కుటుంబానికి దేవుని ఆశీస్సులు. మా కాపుల అండ ఎప్పుడు ఉంటుంది, కాపులు ఎప్పుడు కూడా వాసుకి మేము జీవనాల్సిందే కానీ వాసుని ఎప్పుడు కూడా మేము ఇది కాలేదు. ఆయన చేసేది కూడా పనులన్నీ ఇంకా త్వరలోనే చాలా చేస్తున్నారు. కాపులకి చాలా విధంగా కాపు లోన్లు కానివ్వండి, కాపులకి ఏ విధంగా కావాలన్నా కూడా ఆయన చేస్తానని చెప్పేసి మాటిస్తున్నారు. అట్లనే మేమందరం కూడా కాపులందరం కలిసి ఒక యూనిట్గా కమిటీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఈ కాపు వృద్ధుల ఆశ్రమాన్ని త్వరలోనే మా కాపు కమ్యూనిటీ తరఫున అందరూ మీటింగ్ పెట్టి అందరికి చెప్పి త్వరలో ఈ బిల్డింగ్ను మేము ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రకాశం జిల్లాలో ఉండే కాపులందరికీ కూడా శుభవార్త. మన కాపులందరికీ కూడా ఒక వృద్ధాశ్రమం కావాలని చెప్పేసి ఒంగోలులో ఉండే వాళ్ళందరూ మేమందరం వెళ్ళేసి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అడిగిన వెంటనే ఈ స్థలాన్ని మనకు కేటాయించడం జరిగింది. కోడ్ రావటం వల్ల మీ అందరికీ పూర్తిగా తెలియజేయలేకపోతున్నాము. తర్వాత అందరికీ కూడా తెలియజేయబడుతుంది ఈ విషయాన్ని. దీని విధి విధానాలు అన్నీ కూడా ఇంకా మేము బైలాస్ కానీ విధి విధానాలు కానీ రూపొందించుకుంటున్నాము. త్వరలోనే అన్ని విధి విధానాలు కూడా అందరికీ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ఈ స్థలం మనకు కేటాయించినటువంటి మన మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కాపుల తరఫున కృతజ్ఞతలు